ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేటు హాస్పిటల్స్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తలేదని కాలేజీలు బంద్ చేసారు. హాస్పిటల్ కూడా స్ట్రైక్ చేస్తామని అంటారు, కాలేజీలు స్ట్రైక్ చేస్తామని అంటారు. నేను నేను మొత్తుకుంటా ఉన్నా, ప్రజలందరూ మొత్తుకుంటా ఊరు గవర్నమెంట్ నిర్వహించురు ఈ కాలేజీలు, ఈ హాస్పిటల్స్ అని. ఎంతోమంది కాదు, మన దేశంలో ఉన్న పబ్లిక్ కోరిక అదే, మన రాష్ట్రంలో ఉన్న పబ్లిక్ కోరిక అదే. కాలేజీలో హాస్పిటల్స్ ప్రైవేట్ చేయండి అని. ఇప్పుడు ఒకటి, విద్యా వైద్యం నాన్ ప్రాఫిటబుల్ అని చెప్తారు ఈ నిర్వహించిన ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు. 4 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఇవ్వాల్సిన పైసలు ఇవ్వకుండా వీళ్ళు రన్ చేసిరంటే అది ఎట్లా రన్ చేసారు? వీళ్ళు నాన్ ప్రాఫిటబుల్ దాంట్లో వీళ్ళు 4 సంవత్సరాల నుంచి రన్ చేస్తారు అంటే వీళ్ళ సొంతం పైసలు పెట్టి ఇలా రన్ చేస్తురా, ఆ లోన్లు తెచ్చి రన్ చేస్తురా, ఏం చేసి రన్ చేస్తారు? ఎట్లా సర్వైవ్ అయింది 4 సంవత్సరాల నుంచి? ఇప్పుడు మన ఇళ్ళల్లో 1 నెల జీతాలు రాకపోయినా కానీ ఎంతో ఇబ్బంది అవుతుంది. వీళ్ళు 4 సంవత్సరాల నుంచి రన్ చేస్తారు. మన రాష్ట్ర ప్రజలారా, దేశ ప్రజలారా ఆలోచించుకోండి. దాంట్లో ప్రాఫిట్ లేదని చెప్పుకుంటే ఈ 4 సంవత్సరాలు రన్ చేస్తారు. ఎంత ప్రాఫిట్ ఉందో మనం అర్థం చేసుకోవాలి, గవర్నమెంట్లో అర్థం చేయాలి. మీరు ఎందుకు ఈ ప్రైవేటు చేతులలో ఇవన్నీ పెట్టి ఈ డ్యాన్స్ అంతా చేపిస్తారు ఈ ప్రజలని? గవర్నమెంట్ కట్టలేదని, పబ్లిక్ కట్టలేదని. గవర్నమెంటే నిర్వహిస్తే ఈ లొల్లంతా పోతుంది. దీనికి ఒక పరిష్కారం ఉంటుంది. ఇప్పుడు ఇట్లనే ఆడిపిస్తుంటారు. ఈ మెయిన్ ముఖ్యమైన విద్యా వైద్యం ప్రైవేట్ చేతులలో ఉంటే మనిషిని ఎట్లా అంటే అట్లా ఆడిపిస్తుంటారు. దానికి మనము వాళ్ళు ఎట్లా చెప్పినట్టు అట్లా వినవాల్సి వస్తుంది. ఇంత ముఖ్యమైనది గవర్నమెంట్ నిర్వహించాలి. ఇన్ని ట్యాక్సులు తీసుకుంటున్నారు, డబ్బులు లేవు గవర్నమెంట్లో, తాను అవి లేవు అని అంటారు. అతి ముఖ్యమైన ఈ పనులు నడిపియండి. ఇప్పుడు ప్రైవేటు ఏం చెప్పినా అది పబ్లిక్ వినవాల్సి వస్తుంది, గవర్నమెంట్లో వినవాల్సి వస్తుంది. ఎందుకంటే నిర్వహిస్తుంది వాళ్ళు కాదంటే మనం ఏం చేస్తాము? స్టూడెంట్స్ ఏం చేయగలుగుతారు మేము పెట్టమని అంటే? ఇట్లా కీలకమైన రంగాలు ప్రైవేట్ చేతులలో ఉండడం ఈ దేశానికి చాలా డేంజరు, దురదృష్టకరం. వాళ్ళు సేవ చేస్తుర్రా, ఏం చేస్తుర్రా సెకండరీ. కానీ ఒక్క మనిషి సేవ చేస్తుంటే, ఒక ప్రైవేట్ వ్యక్తులు సేవ చేస్తుంటే, ఒక వ్యవస్థ చేయలేకపోతున్నాం అనడానికి కారణం ఏంది? అది దురదృష్టకరం. అది దేశ ప్రజలందరూ ఆలోచించుకోవాలి. ఇప్పటి నుంచి విద్యా వైద్యం ఎవరు ఫ్రీ ఇస్తామంటే ఒక ఆయన వచ్చి KG to PG అన్నాడు, ఇప్పుడున్న ఆయన వచ్చి ఎంతో అన్నాడు. ఎవరు చేస్తలేరు.